అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ, క్విక్గా అయిపోతుందండి రెసిపీ. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న బాండి తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ పైన ఆయిల్ వేసుకొని నూనె బాగా వేగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు బాగా అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటాము. 2 పెద్ద సైజు ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఈ కర్రీకి ఆనియన్సే చాలా మంచిది, చాలా అంటే మంచి టేస్ట్ ఇస్తుంది కర్రీకి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి మునగాకు బాగా కడిగి వాష్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ. అది వేసుకోవాలండి మునగాకు. దీని క్వాంటిటీ ఇంత అంత అనేం లేదు, నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకున్నా. మనకి బయట మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది కదండి ఈ మధ్య. అప్పుడు తెచ్చుకొని మునగాకు తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి. మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మునగాకులో కావచ్చు, మునక్కాయల్లో కావచ్చు, చాలా మంచిది. పిల్లలకి కూడా బోన్ హెల్త్కి చాలా మంచిదండి మునగాకు. ఇప్పుడు మునగాకుని బాగా మగ్గించుకోవాలి. మునగాకు త్వరగా మగ్గిపోతుంది, ఇది పల్చగా ఉంటుంది కాబట్టి. కానీ మునగాకులో ఒక చిన్న డిఫరెంట్ స్మెల్ ఉంటుంది, అందుకు మనం చాలా బాగా మగ్గించుకోవాలి. కొంచెం మందం బాండి పెట్టుకొని ఓపిక చాలాసేపు మగ్గించుకోవాలండి. ఇక్కడ నేను ఉప్పు యాడ్ చేస్తున్నా. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు, అలాగే నేను ఎల్లిపాయల్ని కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాను, అదే యాడ్ చేసుకుంటున్నాను. ఎల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మంచిగా మగ్గించుకోవాలండి. ఇక్కడ నేను ఈ కర్రీలోకి పెసరబ్యాళ్ళు ఆల్రెడీ కడిగి వాష్ చేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి, అవి యాడ్ చేసుకుంటున్నా. ఈ పెసరబ్యాళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, చాలా మంచిగా బాగుంటాయండి పెసరబ్యాళ్ళు మునగాకులోకి. ఇది మంచి కాంబినేషన్ కదా. ఒక పల్స్ అలాగే ఒక లీఫీ వెజిటేబుల్. ఇలా బాగా మగ్గించిన తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కర్రీ చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద హడావిడి ఎక్కువ మసాలాలు కూడా ఏం అవసరం లేదు, చాలా త్వరగా అయిపోతుంది. అండ్ అలాగే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు అండి. ఇలా బాగా మగ్గించుకోవాలి. ఇలా ఎంత బాగా మగ్గించుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇక్కడైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని తినేసేయచ్చండి. మునగాకు ఫ్రై చాలా టేస్టీ అండ్ చాలా సింపుల్ రెసిపీ. పప్పు కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. ఇది కొంచెం రొయ్య పొట్టు స్మెల్ లాగా వస్తుందండి. ఆ టేస్ట్ ఎవరికైనా నచ్చినట్లయితే కర్రీ కూడా చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్తీ బెనిఫిట్స్ ఉన్న ఫ్రై, మునగాకు ఫ్రై. ఎప్పుడైనా టేస్ట్ చేయకపోతే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.